సూపర్ స్పీడో ఆటలు సాగం. చూస్తూ ఉండండి నేను మీ ఇద్దరి కథని ఎలా ముగిస్తానో. ఎగిరే హ్యామర్ తో వార్, కార్లన్నీ అవుతాయి బేజార్. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 20ని యాక్టివేట్ చేయి. నేను రావడం చూసి అందరూ ఎందుకని ఇంతగా భయపడి పారిపోతున్నారు? ఈ రోజు మీరు స్నానం చేయలేదన్న విషయం బహుశా వాళ్ళకి తెలిసిపోయి ఉంటుందేమో. బురదలో పడినా పట్టించుకోరు, టోనీ బాస్ మాత్రం రోజు స్నానం చెయ్యరు. ఈ టోనీ యొక్క పంచిస్తే ఏమవుతుంది? దిమ్మ తిరిగి బొమ్మ పడుతుంది. సమస్య వచ్చినప్పుడు తుఫాను వేగంతో వెళ్లి దాన్ని పరిష్కరించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే అది చేసేది ఈ జట్ పట్టే. అద్భుతం సార్, నిజంగా ఇది పంచ్ డైలాగ్. ఇప్పుడే నోట్ చేసుకుంటాను. అలాగే టోనీకి రోల్ నెంబర్ 4కి 20కి చెప్పేస్తాను. పారిపోండి. టోనీ బాస్ త్వరగా రండి, పారిపోదాం. లేదంటే మనం కూడా అప్పడంలా అప్పడమైపోతాం. అక్కడ చూడండి. ఇంత వేవర్స్ తిన్న తర్వాత ఇంకా 2 గంటల వరకు నేను అసలు ఏమీ తినలేను. అన్ని వేఫర్స్ తిన్నాను. ప్రామిస్ చేయగలవా? అవన్నీ నేను ఇప్పుడు చేయలేను, కానీ నేను ఎందుకో ట్రై చేస్తాను. R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. సిగ్నల్ చాలా దూరం నుంచి వస్తోంది. వేరే దారి లేదు. సూపర్ స్పీడోని పిలవాలి. డేంజర్ అనేది వినగానే నాకు ఆకలేస్తోంది. నేను కొంచెం ఏమైనా తింటాను. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో జెట్ స్పీడ్ లో నార్త్ డైరెక్షన్ లో వెళ్ళు. ఎస్ బ్రో, లెట్స్ గో. సీట్ బెల్ట్ పెట్టుకోండి, మనం బయలుదేరుతున్నాం. ఎగిరే హ్యామర్ తో వార్, కార్ అయిపోతుంది బేజార్. ఓ నో, ఇక్కడ అన్ని కార్లని ఎవరో నుజ్జు చేసి పారేశారు. ఎవరి పని చేసుంటారు? అలా చూడు సూపర్ స్పీడో, త్వరగా దాన్ని ఫాలో చేయి.
హఠాత్తుగా ఎలా మాయమైపోయింది? అయ్యయ్యో ఏం చెయ్యాలి? ఈ ఎగిరే హ్యామర్ మన సన్ సిటీలో ఉండే అన్ని బళ్లను కూడా అది నలిపి పిప్పి చేస్తోంది. మొత్తం అన్ని కూడా స్క్రాప్ అయిపోయాయి. టెంపో అన్నా, మనం ఆ బండిని రిపేర్ చేయలేమా? అయ్యయ్యో కికో, ఆ హ్యామర్ అన్ని బళ్ళని పిప్పి పిప్పి చేసేసింది తెలుసా? ఏకపై వాడితో మనం ఏమీ చెయ్యలేము, అంతా వేస్ట్. అరే, అయితే మనమంతా కూడా కొత్త బళ్ళు కొనుక్కోవాలి. ఏం కర్మరా బాబు ఇది. అలా అయితే సన్ సిటీలో ఉన్న ప్రజలందరూ కొత్త కార్లని కొనాల్సిందేనా? అరే ఏంటిది? ఇక్కడ ఇంత పెద్ద క్యూ ఉంది. పాత కార్లన్నీ డిస్ట్రాయ్ అయ్యాక కొత్త కార్ల సేల్స్ సూపర్ గా ఉన్నాయి కదా. దీన్ని ఒకే మాటలో చెప్పాలంటే హై డిమాండ్. గత 4 రోజుల్లో సన్ సిటీలో చాలా కార్లు అమ్ముడుపోయాయి. ఒక సంవత్సరం అంతా కూడా అంత సేల్ ఉండదు. నాకేమనిపిస్తోందంటే పాత కార్ల విరిగిన దానికి కొత్త కార్ సేల్స్ కి ఏదో సంబంధం ఉంది. ఖచ్చితంగా దీని వెనక ఏదో ఒకటి ఉంది. అదేమై ఉంటుంది? ఖచ్చితంగా కార్ని రెడీ చేసే కంపెనీ అయి ఉండాలి. ఒకేసారి ఇన్ని కార్లు డ్యామేజ్ అవ్వకపోతే ఇన్ని కొత్త కార్లు అమ్ముడుపోయేవి కాదు. ఒకే మాటలో నువ్వు చెప్పింది ఉంది చూసావా, అది కరెక్ట్. అరే కికో, నువ్వు ఎక్కడే ఉన్నావా? నిన్ను వెంటనే మన మేయర్ గారు రమ్మని చెప్పారు. ఏదో ఎమర్జెన్సీ అట. మేయర్ అంకల్, చెప్పండి, ఏంటా ఎమర్జెన్సీ? అది ఏమడుగుతావులే, ఇంకా నయ్యం నువ్వు వచ్చేసావు. ఈ ఊరగాయ బాటిల్ ని నేను తెరవలేకపోతున్నాను. నాకు ఇది కొంచెం ఓపెన్ చేసి ఇవ్వవా? నాకు ఈ మామిడికాయ ఊరగాయతో పరోటా తినాలని ఉంది. అంటే మీరు నన్ను ఈ బాటిల్ మూత తెరవడం కోసమే పిలిచారా? అయ్యయ్యో, లేదు లేదు. అది ఏమిటంటే ఆ కొత్త కార్ల సేల్ చాలా ఎక్కువగా అయిపోయాయి కదా, దాని గురించి మాట్లాడడం కోసమే నిన్ను రమ్మని చెప్పాను. ఇక్కడ జరిగిందంతా చూస్తే ఖచ్చితంగా దీని వెనక ఏదో ఉన్నట్టు అనిపిస్తోంది. నాకేమనిపిస్తోందంటే తన కార్ సేల్స్ ని పెంచడం కోసం ఏదైనా ఒక కార్ కంపెనీ ఓనర్ పాత కార్లని డిస్ట్రాయ్ చేస్తుండొచ్చు కదా. లేదు లేదు లేదు, పాపం చాలా బాధతో అతను ఇక్కడికి సాయం కోసం వచ్చారు. అదిగో ఆ కార్నర్ లో చూడు. కికో, ఇదిగో చూడు, నాకు ఎవరో లెటర్ రాశారు. నువ్వే చూడు. మిగతా వాళ్ళ లెటర్స్ చదవడం బ్యాడ్ మేనర్స్. సో మీ లెటర్ ని మీరే చదివి చెప్తారా? ప్లీజ్ కికో, దీన్ని చదివి చూడు. ఇదేమీ పర్సనల్ లెటర్ కాదు, ఇది ఒక బ్లాక్ మెయిల్ లెటర్. జనాలు కొత్త కార్స్ పర్చేసింగ్ పెరిగిపోతోంది కనుక నాకు రావాల్సిన కమిషన్ ఈ రోజే వచ్చి తీరాలి. లేదంటే ఇంతవరకు నేను పాత కార్లే ధ్వంసం చేశాను. నేను ఇందులో ఎంత డబ్బు కావాలని రాశానో అంత డబ్బు నాకు అందలేదంటే ఆ తర్వాత నేను మీ అందరి కొత్త కార్లను కూడా ధ్వంసం చేస్తాను. ఎగిరే హ్యామర్ తో వార్. కార్లు అయిపోతాయి బేజార్. కికో, నేను రీసెంట్ గా ఇప్పుడే కార్లు తయారు చేసే కంపెనీని స్టార్ట్ చేశాను. ఒకవేళ హ్యామర్ మ్యాన్ నా కొత్త కార్లన్నిటి ధ్వంసం చేస్తే నేను చాలా ఇబ్బందుల్లో పడిపోతాను. ప్లీజ్ మాకు హెల్ప్ చేయి కికో, లేదంటే అంతా నాశనం అయిపోతుంది. నాకేమనిపిస్తుందంటే ఆ హ్యామర్ మ్యాన్ ఎంత డబ్బు అడుగుతాడో ఆ డబ్బు మొత్తాన్ని ఇచ్చేయాల్సిందే. కాదు అంకుల్, కార్స్ ని డిస్ట్రాయ్ చేసి బెదిరించి డబ్బులు తీసుకోవడం చాలా తప్పైన విషయం. ఇలాంటి తప్పైన విషయానికి మనం తనకి అస్సలు సపోర్ట్ చేయకూడదు. కికో కరెక్ట్ గా చెప్పాడు. మనం హ్యామర్ మ్యాన్ కి డబ్బు ఇవ్వడానికి వీల్లేదు. సరే, ఆ హ్యామర్ మ్యాన్ మన కొత్త కార్ని కూడా ధ్వంసం చేశాడంటే ఆ తర్వాత మనందరికీ పెద్ద నష్టం వాటిల్లుతుంది. నాకేమనిపిస్తుందంటే మారు మాట్లాడకుండా అతను అడిగిన డబ్బుని ఇచ్చేద్దాం. అప్పుడు మన ఎవరికీ నష్టం రాకుండా ఉంటుంది కదా. మీరేం దిగులు పడద్దు. కిక్కో సూపర్ స్పీడో ఉన్నంత వరకు మీ కొత్త కార్లు సేఫ్ గానే ఉంటాయి. దిగులు పడకండి. మీరందరూ మీ కొత్త కార్స్ ని సన్ సిటీ మెయిన్ గ్రౌండ్ లో పార్క్ చేయండి. నేను సూపర్ స్పీడో దాన్ని చూసుకుంటాం.
అయ్యయ్యో కిక్కు, ఆ 5 కారు కంపెనీ ఓనర్లు వాళ్ళ కార్లను మనల్ని నమ్మి ఇక్కడ పార్క్ చేసి వెళ్లారు. వీటిని నువ్వు ఎలాగైనా సరే కాపాడి తీరాలి, లేదంటే మనందరం శాశ్వతంగా నడవవలసి వస్తుంది. డోంట్ వరీ మేయర్ అంకుల్, కికో సూపర్ స్పీడ్ ఉన్నంత వరకు ఆ హ్యామర్ మ్యాన్ ఎవరిని ఏమీ చేయలేడు. వాడిని ధ్వంసం చేసి పారేస్తాం. అలా చూడండి. అయ్యయ్యో, ఆ ఎగిరే హ్యామర్ మళ్ళీ తిరిగి వచ్చేసింది. సూపర్ స్పీడో యాక్టివేట్ ఫార్ములా నంబర్ 38. ఓకే బడి, యాక్టివేటింగ్ ఫార్ములా 38. అంత పవర్ఫుల్ మిసైల్ తో కూడా ఆ హ్యామర్ ని ఏమీ చేయలేకపోయాం. దాన్ని సాలిడ్ మెటీరియల్ తో తయారు చేసినట్టున్నారు. నా హ్యామర్ అటాక్ ని ఎదుర్కోవడం అనేది కికోకి సూపర్ స్పీడోకి సాధ్యం కాదు. ఎగిరే హ్యామర్ తో వార్, కార్లన్నీ అవుతాయి బేజార్. మనం ఈ హ్యామర్ ని ఎగరకుండా చేశామంటే అప్పుడు ఈ సమస్యకి ముగింపు వస్తుంది. అంటే ఎవరో అక్కడి నుంచి ఈ హ్యామర్ ని కంట్రోల్ చేస్తున్నారు. ఒకసారి సూపర్ స్పీడ్ ఆటో రిపేర్ చేసిందంటే అప్పుడు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. ముందుగా కికోని సూపర్ స్పీడోని మన దారి నుంచి అడ్డు తప్పించాలి. ఇప్పుడే నా ఫ్లయింగ్ హ్యామర్ వింగ్స్ పవర్ ని బూస్ట్ చేస్తాను. ఆ తర్వాత చూడండి, ఎగిరే హ్యామర్ తో వార్, కార్లన్నీ అవుతాయి బేజార్. సూపర్ స్పీడో ఎవరో టెర్రస్ నుంచి హ్యామర్ ని కంట్రోల్ చేస్తున్నారు. తనని పట్టుకుంటే అంతా తెలిసిపోతుంది. త్వరగా వెళ్ళు. సూపర్ స్పీడో అదుగో అక్కడున్నాడు హ్యామర్ మ్యాన్. తన చేతిలో ఉన్న హ్యామర్ తో ఆ ఫ్లయింగ్ హ్యామర్ ని కంట్రోల్ చేస్తున్నాడు. వీడు చాలా బలవంతుడు అనుకుంటాను కికో. ఎగిరే హ్యామర్ తో వార్, కార్లన్నీ అవుతాయి బేజార్. త్వరగా రా, మనం వెళ్ళి వాడిని పట్టుకుందాం. బ్రో, వాడి అటాక్ చాలా బలంగా ఉంది. టోటల్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోయింది. ఇలాగే కొనసాగితే క్రాష్ ల్యాండింగ్ చేయాలనుకుంటాను. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క ఫార్ములా మాత్రమే మనల్ని కాపాడగలదు. ఫార్ములా నంబర్ 8 ని అప్లై చేయి. ఎగిరే హ్యామర్ తో వార్, కార్లన్నీ అవుతాయి బేజార్. హ్యామర్ మ్యాన్ 3 కంపెనీల్లో ఉండే కార్లన్నిటిని విరగొట్టేశాడు. కానీ 2 కంపెనీల కార్లని మాత్రం వాడు ముట్టుకోలేదే. అరే, నా కొత్త కార్లన్నీ నాశనం అయిపోయాయి.
మొత్తం అన్ని కార్లని ధ్వంసం చేసేశాడు. ఇప్పుడు నేను మూటాముల్లి సర్దుకుని ఇంటికెళ్ళిపోవాల్సిందే. అయ్యో నాకు విషయం అర్థం కావటం లేదు. ఆ హ్యామర్ మ్యాన్ ముఖ్యంగా కొన్ని కార్ల కంపెనీల కార్లు తప్ప మిగతా అన్ని కంపెనీల కార్లను విరగొడుతున్నాడు. అతను ఎందుకలా చేస్తున్నాడు? ఎందుకంటే నేను భయపడి వాడు అడిగిన మొత్తం డబ్బుని పంపించేశాను. అందుకనే మరేం లేదు. ఏంటి మీరు డబ్బులు ఇచ్చేశారా? అంటే పాల్ అంకుల్ మీరు కూడా డబ్బులు ఇచ్చేశారా? లేదు, నేనివ్వలేదు. అయినా నేనెందుకు డబ్బులు ఇస్తాను? మరైతే హ్యామర్ మ్యాన్ మీ కంపెనీ కార్లు మాత్రమే ఎందుకు ధ్వంసం ఆ చేయలేదు? విషయం నాకెలా తెలుసు? ఒకవేళ నన్ను చూసి భయపడ్డాడేమో. పదండి, ఇక మనం వెళదాం. కిక్కు, నాకేమనిపిస్తుందంటే మనం వెళ్ళి రహస్యంగా వాళ్ళ ఇల్లు చెక్ చేస్తే మొత్తం తెలిసిపోతుంది. సూపర్ స్పీడో నువ్వు ఇక్కడే ఉండు, లోపలికెళ్ళి నేను చెక్ చేస్తా. పాల్ అంకుల్ వచ్చేసినట్టున్నారు. నేను త్వరగా చెక్ చేయాలి. ఇంత పెద్ద అద్దమా? చెక్ చేస్తాను. ఈ బటన్ దేనికోసం? అయితే నా అనుమానం కరెక్టే అన్నమాట. పాలీ హ్యామర్ మ్యాన్. కరెక్ట్ గా చెప్పావు. ఎగిరే హ్యామర్ తో వార్. కార్లన్నీ అవుతాయి బేజార్. నువ్వు చేసిందంతా తప్పు. ఈ విషయాన్ని నేను అందరితో చెప్పి నీకు శిక్ష విధిస్తాను. ఎంతో కష్టపడి ప్లాన్ చేసి నా కంపెనీ కార్ సేల్స్ ని బాగా పెంచాను. కానీ ఇప్పుడు నువ్వు ఈ విషయాలను నేను అందరికీ చెప్పాలని అంటున్నావు. నేను చెప్పను. అయినా నువ్వు ఈ విషయం అందరికీ చెప్పాలంటే నా చేతిలోంచి తప్పించుకోవాలి కదా. ఈ రోజు కికో సూపర్ స్పీడో ఆటలు సాగం. చూస్తూ ఉండండి, నేను మీ ఇద్దరి కథని ఎలా ముగిస్తానో. ఎగిరే హ్యామర్ తో వార్. కార్లన్నీ అవుతాయి బేజార్. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 20ని యాక్టివేట్ చేయి. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 27ని యాక్టివేట్ చేసి వాటిని డీల్ చేయి. ఓకే కిక్కు.
అదిగో నా హ్యామర్ ని ఆ ఫ్లయింగ్ హ్యామర్ సులభంగా కిందకి నెట్టి పారేసింది. ఇప్పుడు ఏం చేయాలి? సూపర్ స్పీడో యాక్టివేట్ ఫార్ములా నంబర్ 94. గ్రేట్ ఐడియా బట్టి. ఐ థింక్ గ్లూతో ఆ ఫ్లయింగ్ హ్యామర్ ని అతికించి కాసేపు అడ్డుకోగలం. ఎగిరే హ్యామర్ తో వార్ కార్లన్నీ అవుతాయి బేజార్. ఓ నో, నా ఫ్లయింగ్ హ్యామర్! ఇప్పుడే దీని పవర్ ని పెంచుతాను. ఈ ఫ్లయింగ్ హ్యామర్ రిపేర్ అవడానికి ముందు ఆ రిమోట్ కంట్రోల్ హ్యామర్ దాన్ని హ్యామర్ మ్యాన్ దగ్గర నుంచి లాక్కోవాలి. దానికోసం నేను ఇప్పుడు నా స్పెషల్ కిక్ ని యూజ్ చేసి తీరాలి. ఓ, ఇలా హ్యామర్ మీద ఎవడరా పడుకొని నిద్రపోతాడో? నిజమైన హ్యామర్ మ్యాన్. అయ్యో, అవును, ఇతను ఒరిజినల్ హ్యామర్ మ్యానే. నాకు ఆల్రెడీ కొంచెం అనుమానం ఉంది. అరే రేడ్, చూసారా? హ్యామర్ మ్యాన్ మళ్ళీ మామూలుగా అయిపోయినట్టున్నాడు. డోంట్ వరీ డోడో, ఇక మీద ఈయన ఏవనుకున్నా ఆ ఫ్లయింగ్ హ్యామర్ ని కంట్రోల్ చేయలేరు, ఎందుకంటే ఆ రిమోట్ కంట్రోల్ నా చేతుల్లోనే ఉంది. ఓ నో, నా ఫ్లయింగ్ హ్యామర్! గోడకు మేకులు కొట్టే సుత్తితో నువ్వు చిత్ర విన్యాసాలు చేసావు. ఇప్పుడు చూసావా నీ పరిస్థితి? నేల కూలిపోయావు. అంటే సార్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. కానీ తప్పులు చేసే అందరూ అదే తప్పులకి బలైపోతున్నారు.